ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. ప్రజలారా, ప్రసంగి విధంగా అంటున్నాడు, మన్నైన ఈ శరీరము అనగా మంటి నుండి సృష్టింపబడిన ఈ శరీరము తిరిగి మరలా మంటిపాలగును. కానీ ఆత్మ, లోపట ఉన్న ఈ ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు పోవలసినది అని. ప్రజలారా, ఈ సత్యమును అనేకులు గ్రహించక జీవితంలో ఏదేదో సాధించాలనుకుంటారు. ఎన్నెన్నో కుట్రలు పన్నుతూ ఉంటారు. ఎంతెంతో దోపిడీ సొమ్ము దోచుకుంటూ ఉంటారు. యుక్తులు కుయుక్తులు వేస్తూ ఉంటారు. అహంకారులుగా జీవిస్తూ ఉంటారు. కానీ చివరికి పేదవాడైనా, ధనికుడైనా, నల్లవారైనా, తెల్లవారైనా, ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఈ భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ చివరికి చేరవలసినది మంటికే. ఈ మట్టి శరీరము మరలా తిరిగి భూమిలోనికి వెళ్ళవలసినదే. అయితే మొదట ఆదియందు దేవుడు మనుష్యుని సృష్టించినప్పుడు నాసికారంధ్రంలో ఊది జీవాత్మను దయచేసెను కదా. మరి దేవుని యొద్ద నుండి వచ్చిన ఆ ఆత్మ మరలా తిరిగి దేవుని యొద్దకే చేరవలసినది గనుక శరీరము కంటే ఆత్మ ఎంతో విలువైనదని మనము గ్రహింపవలెను. అది ఎంతో ముఖ్యమైనదని మనము గ్రహింపవలెను. కానీ దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ మరలా దేవుని యొద్దకు చేరుచున్నదా, లేక అపవాది లోకమైన పాతాళమునకు, నరకమునకు చేరుతున్నదా? శరీరమునకు మరణము ఉన్నది, కానీ ఆత్మకు మరణము లేదు. ఆత్మ ఎల్లప్పుడూ జీవించును, కానీ ఆ ఆత్మ పరలోకంలో జీవించునా లేక నరకంలో అల్లాడవలనా అని ఈ భూలోకంలో మనము జీవించిన విధానమును బట్టి ఉండును. అటు నరకములోనికి పోకూడదనే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయి ఆయన రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించి మనకు రక్షణను అనుగ్రహించి మనలో ఆయన ఆత్మను పెట్టి ఆత్మానుసారులుగా జీవించులాగున దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని రక్షణను అనుగ్రహించెను. క్రీస్తు అనుగ్రహించిన రక్షణను పొందుకొని ఆయన యందలి విశ్వాసము కలిగి పరిశుద్ధంగా మనము ఈ లోకంలో జీవిస్తే మనము పరలోక రాజ్యమునకు చేరుదుము. లేక రెండవ మరణము అనగా మన ఆత్మ నిత్యము నరకంలో అల్లాడవలసిన మరణమునకు చేరవలసినదే. అట్టి భయంకరమైన పరిస్థితి ఎవరికిని రాకూడదనే ప్రభువు మనల్ని ఎన్నుకొనెను, రక్షణను అనుగ్రహించెను. గనుకనే ప్రజలారా, ఈ లోకంలో ఉన్నంతకాలము మనము యాత్రికుల వలె ఉన్నామని ఎరిగి శరీర ఆకర్షణలు, శరీర కార్యములతో జీవించే వారంగా కాక ఆత్మానుసారులుగా జీవిద్దాం. ఎల్లప్పుడూ ఈ శరీరంనే పోషించడము మాత్రమే కాకుండా మనలో దేవుడు పెట్టిన దీపమైన, వెలుగైన ఆత్మ ఉన్నదని ఎరిగి ఆత్మను కూడా దేవుని వాక్యముతో, ప్రార్థనతో పోషిద్దాం. గనుకనే మన దేవుణ్ణి ఆరాధించువారు శరీరానుసారంగా అనగా కేకలతో, పైపై మాటలతో, వేషధారణ భక్తితో కాక ఆత్మతో, సత్యముతో ఆరాధింపవలెను. ఆత్మానుసారులుగా మనము జీవింపవలెను. ఎందుకనగా క్రీస్తునందు రక్షణ పొందుకున్న మనము ఎంత మాత్రము శరీరానుసారులము కాము గాని ఆత్మానుసారులమే. గనుక ప్రజలారా, ఈ లోకమును మనము విడిచినా లేక ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళుటకు ఈ లోకమునకు వచ్చినా ఆయన రాజ్యము చేరేవారంగా మనము ఈ లోకంలో దేవుడు అనుగ్రహించిన ఆత్మానుసారులుగా జీవించి సిద్ధపడవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మేము శరీర క్రియలతో ఆత్మను చంపేవారంగా, ఆత్మను, మీరిచ్చిన విలువైన ఆత్మను నిర్జీవ స్థితిలోనికి పంపేవారంగా ఉన్నాము. కానీ ఆత్మ ద్వారా శరీర క్రియలను మేము చంపుటలేదయ్యా దేవా. ఇకపైన శరీరపు క్రియలకు మాపైన ఎంత మాత్రము అధికారము లేదని, ఎంత మాత్రము చోటు లేదని ఎరిగి దేవుడు మాకిచ్చిన నూతన జీవితము వలన, నూతన ఆత్మ వలన, ఆత్మ సంబంధమైన క్రియలే మేము చేపట్టి ఆత్మ ఫలములను మేము ఫలించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, ఈ శరీరమును విడిచినప్పుడు తండ్రి, మేము ప్రతి ఒక్కరము మీ వద్దకే చేరునట్లుగా ఈ లోకంలో మేము నడుచుకున్నట్లు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.